ప్రధాని మోదీపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. వందే మాతరం గీతం 150 సంవత్సరాలను పూర్తి చేసుకున్న సందర్భంగా పార్లమెంటులో ప్రధాని మోదీ ఇచ్చిన ప్రసంగాన్ని విమర్శిస్తూ ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఈ ప్రసంగంలో దేశ మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూపై మోదీ చేసిన వ్యాఖ్యల పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది స్వాతంత్ర్య ఉద్యమాన్ని అవమానించినట్టేనని నెహ్రూ ఈ దేశానికి అసలైన విశ్వాసపాత్రుడైన సిసలైన విశ్వాసఘాతకుడు మోదీ అంటూ తన పోస్టులో రాసుకొచ్చారు. దేశ మొదటి ప్రధానిపై మోదీ చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమైనవని, అలాగే ఇవి స్వాతంత్ర ఉద్యమాన్ని, సమర యోధులను, దేశ చరిత్రను తీవ్రంగా అవమానించినట్లని అసహనం వ్యక్తం చేశారు. ఇక లౌకిక ప్రజాస్వామ్యాన్ని ప్రధాని మోదీ వ్యాఖ్యలు దెబ్బ కొడుతున్నట్లేనని, ప్రధాని హోదాలో పార్లమెంటు సాక్షిగా ఆయన మత విధ్వంసాలను రెచ్చగొట్టినట్లేనని ఆరోపించారు. ఇక దేశానికి స్వాతంత్రాన్ని తీసుకొచ్చేందుకు జవహర్లాల్ నెహ్రూ 12 సంవత్సరాల పాటు జైలు శిక్షను భరించారని గుర్తు చేశారు. నెహ్రూపై ఆయన పోరాటం వల్ల సిద్ధించిన స్వాతంత్ర్యం, అలాగే భారతదేశంలో 12 సంవత్సరాలుగా ప్రధాని పదవిలో ఉంటూ రాజభోగం అనుభవిస్తున్న మోదీ మాట్లాడడం సిగ్గుచేటు అని షర్మిల అన్నారు. ఇక బ్రిటిష్ పాలన అంతానికి జరిగిన స్వాతంత్ర ఉద్యమంలో బీజేపీ పూర్వీకులు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. మత చాదసవాదులు ఎక్కడైనా వందే మాతరం ఉచ్చరించారా? కనీసం ఎప్పుడైనా జాతీయ పతాకానికి ఆర్ఎస్ఎస్ సెల్యూట్ కొట్టిందా అని నిలదీశారు. 2002 వరకు ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయంపై 3 రంగుల జెండా ఎగిరిందా అని షర్మిల మండిపడ్డారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా అమరావతి బ్యూరో చీఫ్ నాగకిషోర్ అందిస్తారు. నాగకిషోర్, చెప్పండి, పూర్తి డీటెయిల్స్ ఏంటి? విద్య, థ్యాంక్ యూ. లోక్సభలో వందే మాతరంపై జరుగుతున్నటువంటి చారిత్రాత్మక చర్చను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభిస్తూ ఆయన కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. వందే మాతరం పూర్తి చేసినటువంటి చారిత్రక ఘట్టాలను గుర్తు చేస్తూ వందే మాతరం 50 ఏళ్లు నిండినప్పుడు దేశం వలస పాలన కింద ఉంది, దానికి 100 ఏళ్లు నిండినప్పుడు దేశం ఎమర్జెన్సీ చీకటి కాలంలో ఉంది అని ప్రధాని అన్నారు. లక్షలాది మంది ఈ గీతాన్ని ఆలపించి పోరాడడం వల్లే నేడు మనం పార్లమెంట్ లో కూర్చోగలుగుతున్నామంటూ కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ పవిత్ర గీతం కేవలం రాజకీయ స్వేచ్ఛ మంత్రం మాత్రమే కాదని, బానిసత్వం నుంచి మాతృభూమిని విముక్తి చేసేందుకు జరిగినటువంటి పవిత్ర యుద్ధం అంటూ కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. సో ఈ వ్యాఖ్యల పైన ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఏపీసీసీ అధ్యక్షురాలు ఎవరైతే ఉన్నారో ఆమె షర్మిల ఘాటు వ్యాఖ్యలు అయితే చేశారు. వందే మాతర గీతం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పార్లమెంట్ లో ప్రధాని మోడీ ఇచ్చిన ప్రసంగాన్ని విమర్శిస్తూ ఎక్స్ లో షర్మిల ఒక పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. దేశానికి మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రిగా జవహర్లాల్ నెహ్రూ ఉండటం, ఆయన పైన మోడీ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి క్షమించడానికి అంటూ కూడా మండిపాటుని ఆమె వ్యక్తం చేయడం జరిగింది. ఇది స్వతంత్ర ఉద్యమాన్ని అవమానించినట్లేనంటూ కూడా వ్యాఖ్యానించడం జరిగింది. నెహ్రూ ఈ దేశానికి అసలైన విశ్వాసపాత్రుడని, సిసలైన విశ్వాసఘాతకుడు మోడీ అంటూ పోస్ట్ లో రాసుకోవడం జరిగింది. అదేవిధంగా స్వతంత్రం కోసం జవహర్ త్యాగాలన్నీ కూడా కావు, ఆయన 12 ఏళ్ల పాటు జైలు శిక్షను కూడా అనుభవించి వచ్చాడు. ఆయన ఆ టైంలో ఏదైతే స్వతంత్ర ఉద్యమం జరుగుతుందో ఆ టైంలో ఆ ఉద్యమంలో పాల్గొనే వాళ్ళందరికీ ఎంతో మందికి కూడా ఆదర్శంగా నిలిచి స్వతంత్ర ఉద్యమంలో గాంధీతో పాటు కీలకంగా కూడా వ్యవహరించాడంటూ కూడా చెప్పడం జరిగింది. 12 ఏళ్ల పాటు జైలు శిక్షను భరించినటువంటి నెహ్రూని అవమానించడం క్షమించడానంటూ కూడా షర్మిల చెప్పడం జరిగింది. బ్రిటిష్ పాలన అంతానికి జరిగినటువంటి స్వతంత్ర ఉద్యమంలో బీజేపీ పూర్వీకులు ఎక్కడున్నారు? అసలుకి మత చాందనవాదులు ఏనాడైనా వందే మాత్రం ఉచ్చరించారా? కనీసం ఎప్పుడైనా జాతీయ పతాకానికి ఆర్ఎస్ఎస్ సెల్యూట్ కొట్టిందా అంటూ కూడా ఆమె పోస్ట్ లో ఘాటుగా ట్వీట్ చేయడం జరిగింది. అదేవిధంగా 2002 వరకు కూడా ఆర్ఎస్ఎస్ ఏదైతే కేంద్ర కార్యాలయం ఉందో ఆ కార్యాలయంపై 3 రంగుల ఎప్పుడైనా ఎగరవేశారా అంటూ కూడా ఆమె ప్రశ్నిస్తూ ఈ రోజు ట్వీట్ చేసిన పరిస్థితి ఉంది. విజయ, రైట్, థ్యాంక్ యూ నాగకిషోర్.